తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. కేటీఆర్, కౌశిక్ పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి 10 మంది ఎమ్మెల్యేలు జంప్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని సుప్రీంలో పిటిషన్లు దాఖలయ్యాయి. మరి దీంతో ఇవాళ ఈ కేసుపై జస్టిస్ గవాయి ధర్మాసనం విచారణ చేపట్టనుంది. తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. కేటీఆర్, కౌశిక్ పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి 10 మంది ఎమ్మెల్యేలు జంప్ అయ్యారు. మరి ఈ నేపథ్యంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. మరి దీంతో ఇవాళ ఈ కేసుపై జస్టిస్ గవాయ్ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. దీనిపైన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు. రీనా, ఈ రోజు సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ మారారు. వారిపైన విచారణ జరగనున్నది. ఇప్పటికే ఒకసారి విచారించినటువంటి ధర్మాసనం ఈ రోజు వాయిదా వేయడంతో మొత్తం బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారడంతో వారిపైన విచారణ అయితే జరగనుంది. అయితే తీర్పు ఏ విధంగా వస్తుందనేది కూడా కొంత ఆసక్తిగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే ముగ్గురు పైన ముఖ్యంగా భద్రాచలం నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, అదేవిధంగా శశన్ గన్పూర్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే దానం నాగేందర్ పైన స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు. అంటే పాడి కౌశిక్ రెడ్డి, అదేవిధంగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, ఇలా ముగ్గురు పైన స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఇక మిగిలిన 7 ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ ఉన్నారో వారి పైన కూడా రిట్ పిటిషన్ దాఖలు చేశారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సో ఇక మొత్తం వీళ్ళ ముగ్గురు స్పెషల్ లీవ్ పిటిషన్, మిగిలిన 7 ఎమ్మెల్యేల రిట్ పిటిషన్, మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఈ రోజు సుప్రీంకోర్టులో పార్టీ మారడంతో సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. సో ఇక తీర్పు మాత్రం ఏ విధంగా ఉండబోతున్నది కూడా కొంత ఆసక్తిగా మారిందని చెప్పవచ్చు. ఇప్పటికే ఖచ్చితంగా వారిపైన అనర్హత వేటు పడుతుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక ఈ పిటిషన్ కి సంబంధించి ఇద్దరు నిషేధ ధర్మాసనం విచారించనున్నది. బిఆర్ గవాయ్, అదేవిధంగా చంద్రన్తో కూడిన నిషేధ ధర్మాసనము విచారించిన నేపథ్యంలో తీర్పు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వస్తుందని చెప్పేసి కూడా చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. కానీ ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలు 10 మంది ఎవరవుతున్నారో వారు కూడా న్యాయపరంగా ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు. వారి తరఫున కూడా ఒక సీనియర్ అడ్వకేట్స్ ని కూడా నియమించుకొని వారి తరఫున కూడా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించే అవకాశం కనిపిస్తుంది. ఇక 20 వాదనలు అయిన తర్వాత నిషేధ ధర్మాసనం ఏ విధంగా తీర్పిస్తుందనేది కూడా కొంత ఆసక్తిగా మారిందని చెప్పవచ్చు. ఒకవేళ ఎప్పటికే చూసాం మనం, కడియం శ్రీహరి కూడా ఒక కామెంట్ కూడా చేశారు. శశన్ గన్పూర్ నుంచి గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి అధికార కాంగ్రెస్ డ్యూటీకి వెళ్ళారు ఆయన. సో అవసరమైతే తీర్పు వ్యతిరేకంగా వస్తే, అంటే అనర్హత వేటు పడితే మాత్రం అవసరమైతే మేము ఉప ఎన్నికలకు కూడా సిద్ధమే అని చెప్పేసి కూడా సంకేతాలు ఇచ్చారు. ఇక బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే మాత్రం పదే చెప్తూ వస్తున్నారు. ఖచ్చితంగా 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్ళారు కాబట్టి వారిపైన అనర్హత వేటు పడుతుంది. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయి. ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. సో ఏదేమైనా సరే ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ మాత్రము ఎవరికి అనుకూలంగా వస్తుంది అనేది కూడా కొంత ఆసక్తి అయితే కనపరుస్తుందని చెప్పవచ్చు. రైట్ సైదులు, థ్యాంక్ యూ.